వర్షాలు లేక సంక్షోభం వస్తే సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని జగన్ ఆరోపించారు. రాయలసీమకు నీళ్లిచ్చే విషయంలో మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే మరోవైపు చంద్రబాబు నాయుడు గారు మానవత్వం అనేది లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక్కడ మరీ ముఖ్యంగా రాయలసీమ గురించి నేను ప్రస్తావించాలి. రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం ఎంత దారుణంగా ఉంది అని అంటే, శ్రీశైలంలో గరిష్ట నీటి మట్టం 885 అడుగులు, ఉజ్జాయింపుగా 880 అడుగులు. ఆగస్టు 11వ తారీఖునే నీళ్ళు వచ్చినాయి. అవకాశం ఉన్నా కూడా పోతిరెడ్డిపాడు ద్వారా కిందకు రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు సరిపడా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడుకు మనసు రాలేదు.